ప్రైస్లో దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ దినం దేవుని వాక్యమని వినచిన మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనలను ప్రేమించి తన కృపచేత మనకు మరొక దినాన్ని అనుగ్రహించారు. గడిచిన దినమంతా ఆయన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి అపాయములు, కీడులు, అనేకమైనటువంటి దుష్ట క్రియల నుండి ప్రభు మనల్ని కాపాడుకుంటూ ప్రభు మనల్ని సజీవులకు నిలుపుతో ప్రభు వస్తున్నారు. కాబట్టి ఆ దేవుని ప్రేమ కొరకై, ఆ దేవుని కృప కొరకై చేతులతో ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా కూడా మన జీవితకాలం అంతా కూడా దేవునికి కృతజ్ఞులముగాను, ఆయనకి ఇష్టలుగాను, దేవునికి సాక్షులుగాను మనం జీవించే భాగ్యమును ప్రభు ఇచ్చినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుందాం. చూడండి, ఈ దినం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 10వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు అక్కడ మనం ఈ విధముగా చదువుతున్నాం. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మికించు వానిని కృప ఆవరించుచున్నది అని అక్కడ మనం చదువుతూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, దేవుని యందు నమ్మిక ఉంచినటువంటి ఆ మనుషులట దేవుని యొక్క కృప ఆవరించుచు ఉన్నది. దేవుని యొక్క కృప అతన్ని కాపాడుచు ఉన్నది. దేవుని యొక్క కృప అతన్ని భద్రపరుస్తూ ఉన్నది అని లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే దేవుని యందు నీవు నమ్మిక ఉంచుచున్నావో, దేవుని యందు ఎప్పుడైతే నీవు విశ్వాసం ఉంచుచున్నావో, నీ కలుగు వేదనలన్నిటిలో నుండి కానీ, నీకు వచ్చే శోధనలన్నిటిలో నుండి కానీ, పోరాటములన్నిటిలో నుండి కానీ, ఇబ్బందుల్లో కానీ, కష్టములో, దుఃఖములో, నష్టములో కూడా ఆయన కృప మనకు తోడయ్యుండి, ఆయన కృప మనల్ని ఆవరించి దేవుడు మనకు సహాయము చేయువానిగా, ఆయన మనల్ని కరుణించువానిగా, ఆయన మనకు కృప చూపువానిగా మన దేవుడు కనబడుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కనుక ఈ చివరి దినాల్లో మనకి ఆత్మీయ జీవితాల్లో దేవుని యందు నమ్మిక ఉంచే వాటిగా మనం ఉండాలి. నీ ప్రతి కష్టంలో నుండి, నీ ప్రతి శ్రమలో నుండి ఆయన మనల్ని విడిపించగలడని, దేవుని యందు ఎప్పుడైతే మనం నమ్మిక ఉంచుతామో, ఆయన వాక్యమును, ఆయన మాటను ఎప్పుడైతే నీవు నమ్మి నీవు విశ్వాసం ఉంచుతావో, ఆయన కృప నిన్ను ఆవరిస్తుందట, ఆయన బలం నిన్ను ఆవరిస్తుందట. నీ ప్రతి వేదనకరమైన నీ బాధలన్నిటిలో నుండి ప్రభు నిన్ను తప్పించువానిగా కనబడతాడు. కానీ ఎప్పుడైతే దేవుని యందు మనం భయపడక, దేవునికి లోబడక, దేవుని యందు విశ్వాసం ఉంచకుండా మనం ఉంటామో, దేవుని యందు దేవుని చిత్తానుసారముగా నడవకుండా, భక్తి కలిగి, భయం కలిగి దేవుని మార్గంలో నడవాలని తెలిసినప్పటికీ ఆ విధముగా నడవకుండా ఉండేటువంటి భక్తిహీనులుగా మనం ఎప్పుడైతే కనబడతామో అనేకమైన వేదనలు నేను చుట్టుకుంటూ ఉంటాయట. మనం అక్కడ చదువుతున్న భక్తిహీనులకు దేవుని దగ్గరకు వచ్చి, భక్తి తెలిసి దేవుని దగ్గరకు వచ్చి సరైన మార్గంలో నడవాలని తెలిసి, దేవుని దగ్గరకు వచ్చి యథార్థముగా నడవాలని తెలిసి కూడా ఆ విధముగా నడవనటువంటి వారినట అనేకమైన వేదనలు వారికి కలుగుచున్నవి అని మనము చూస్తున్నాం. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవట. కానీ యెహోవా యందు నమ్మిక ఉంచినటువంటి వానిని కృప ఆవరించుచు ఉన్నది. ఈ రోజున మనమందరం కూడా మన ఆత్మీయ జీవితాల్లో దేవుని యొక్క కృప మనల్ని ఆవరించాలి అని అంటే, దేవుని యొక్క కృప చేత, దేవుని దయ చేత మనం నింపబడాలి అని అంటే, ఆయన యందు మనం నమ్మిక ఉంచే వారముగా మనం ఉండాలి. దేవుని శక్తిని మనం నమ్మేటువంటి వారముగా ఉండాలి. అనేక మార్లు నీకు ఎదురవుతున్నటువంటి పరిస్థితులను చూచి, అనేక మార్లు నీవు ఎదుర్కొంటున్నటువంటి పోరాటం, ఆ కష్టములను, ఆ దుఃఖములను చూచి మనము నమ్మికను మనము కోల్పోతుంటాం. ఇక దేవుడు నాకు సహాయం చేయడేమో, ఇక దేవుడు నాకు ఈ శ్రమ నుండి నాకు విడుదల కలుగు చేయడమో, ఇక ఈ పోరాటంలో నేను జయము పొందలేనేమో అని విశ్వాసమును, నమ్మికను కోల్పోయి నిరాశలోనికి మనం వెళ్ళిపోతూ ఉంటాము. కృంగిపోయేటువంటి వాటిగా మనం ఉంటాం. కానీ బైబిల్ గ్రంథం ఒక మాట సెలవిస్తున్నది కదా, నీవు శ్రమ దినమందు, నీ శోధన వచ్చినప్పుడు, పోరాటం వచ్చినప్పుడు, నీకు కష్టం కలిగినప్పుడు, నీ శ్రమ దినమందు నీవు కృంగిన ఎడల, నీవు కృంగిపోయిన ఎడల నువ్వు చేత కాని వానివిగా నీవు కనబడతావట. నీవు చేత కాని వాడివిగా నీవు అగుతావు అని బైబిల్ గ్రంథం మాట్లాడుతున్నది.
ఇప్పుడు శ్రమలో, కష్టములో నీవు కృంగిపోయి నిరాశపడి నీవు ఉండినట్లయితే నీవు చేత కాని వాడవుగా నీవు కనబడతావు. కానీ ఎప్పుడైతే నీ శ్రమలో, నీ దుఃఖములో, నీ కష్టములో, నీ వేదనలో నా కొరకు సహాయం చేయగలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడని, మన ముందర నడుచు దేవుడు, నీకు జయమునిచ్చు దేవుడు, నీకు విడుదలను కలుగు చేయు దేవుడు, నీకు అపవాది మీద విడుదలను కలుగు చేసి నీ దుఃఖము, నీ కష్టము, నీ వేదనలన్నిటి మీద నుండి నీకు విమోచన కలుగు చేయు దేవుడు ఒక ఆయన ఉన్నాడని, ఆయనని ఎప్పుడైతే మనం నమ్ముతామో, ఆయన మీద ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచుతామో, నీ వేదనకరమైన పరిస్థితులన్నింటినీ కూడా ప్రభు పారదోలగలుగుతాడు. నీ వేదనకరమైన పరిస్థితులన్నింటి మీద ప్రభు మనకి జయమును అనుగ్రహించగలుగుతాడు, విడుదలను అనుగ్రహించగలుగుతాడు, విమోచించగలుగుతాడు. ఇప్పుడనగా ఆయనను నీవు నమ్మినప్పుడు, ఈ రోజులు అనేక మార్లు మనము నమ్మికను కోల్పోతుంటాం. పోరాటములను చూచి, కఠినమైన పరిస్థితులను చూచి, కష్టములను చూచి నమ్మికను కోల్పోతుంటాం, విశ్వాసాన్ని కోల్పోతుంటాం, కృంగిపోయేటువంటి వాటిలో మనం కనబడుతుంటాం. ఎప్పుడైతే నీవు కృంగిపోయి దేవుని మీద విశ్వాసం ఉంచడం మర్చిపోతావో, దేవుని యొక్క కృప కూడా, దేవుని యొక్క కనికరమును కూడా నువ్వు కోల్పోతూ ఉంటావు. నువ్వు కృంగిపోకూడదట. నీ కష్ట సమయమున, నీ శోధన కాలంలో, నీ శ్రమ దినమున నీవు కృంగిపోక, నీ కొరకు యుద్ధము చేయు దేవుని నీవు జ్ఞాపకము చేసుకొని ఆయన మీద నీ విశ్వాసం ఉంచగలిగితే నీవు శక్తి కలిగిన కార్యములను నీవు చూడగలుగుతావు. కనుకట్టి కృపనట్టి ధన్యతను ప్రభు మనకు అనుగ్రహించి ఈ చివరి దినాల్లో దేవుని మీద నమ్మిక ఉంచి, విశ్వాసమును కోల్పోక, నిరీక్షణను కోల్పోక, నమ్మికను కోల్పోక, ఆయన మీద నమ్మకం ఉంచి గొప్ప కార్యములను చూసే భాగ్యం ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కన్నులను మూసుకుని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభు, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ దినం మీరు మాకు అనుగ్రహించిన ఈ వాక్యములను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. పరిశుద్ధులు, భక్తిహీనులముగా మేము ఉన్నప్పుడు అనేకమైన వేదనలు మమ్మల్ని చుట్టుకుంటూ ఉంటాయని, నీ యందు భయభక్తులు కలిగి, నేను నమ్మి, నీ యందు విశ్వాసం ఉంచి, నీ యందు నమ్మికించినటువంటి వారిని కృప ఆవరించుచున్నది అని మేము చూస్తున్నాం. మా యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా భక్తిహీనులముగా మేము కనబడక, నీకు లోబడినటువంటి వారులముగా, అవిశ్వాసంతో మేము కనబడక, నీకు ఇష్టలుగాను, నీకు కృతజ్ఞులముగాను, నీ యందు భయభక్తులు కలిగి మేము నడుచున్నట్లుగా మాకు సహాయం అనుగ్రహించండి. ఈ వాక్యములను విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, దీవించండి. వారిని మీరు ఆత్మీయ జీవితాలను, వారి కుటుంబాలను మీరు అక్కడ కొరకు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి వేదన, ప్రతి దుఃఖము, ప్రతి కష్టం, ప్రతి శ్రమ నుండి, ప్రతి పోరాటము నుండి మీరు మా పక్షము కొంటే మాకు విడుదల కలుగు చేయండి. నీవు మా పక్షమున ఉన్నావు అనేటువంటి ధైర్యముతో మేము అడుగులు వేయినట్లుగా, మీరు మా పక్షమున యుద్ధము చేయగలిగిన దేవుడు అని విశ్వాసంతో మేము అడుగులు వేయినట్లుగా మాకు సహాయం అనుగ్రహించండి. కృపచేత నింపండి, దయచేత నింపండి. అలాగని మాటలను విన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి ఈ దినమంతా వారికి, వారి కుటుంబాలకు మీరు తోడుగా ఉండి, మేము ఏ స్థలమునకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మీరు మాతో కూడా ఉండి, మా పక్షము నుండి మాకు జయమును అనుగ్రహిస్తూ మమ్మల్ని నడిపించి మా కార్యములను సఫలం చేయమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నామ తండ్రి. ఆమేన్.